సో పేరెంట్స్ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి నా ఫ్రైడే రోజు సెకండ్ మినీ బ్లాగ్ అనమాట. చూసేద్దాం రండి. ఇది వచ్చేసి బీట్రూట్ ఇడ్లీ గురించి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి, బీట్రూట్ ఇడ్లీ ఎలా చేస్తున్నాను మేడం, దీనికి సపరేట్ ప్రాసెస్ ఏం లేదండి. ఇడ్లీ పిండిలోనే నేను ఒక 2 చిన్న సైజ్ బీట్రూట్లు తీసుకొని దాన్ని తురిమేసి యాడ్ చేసేస్తాను అనమాట ఇడ్లీ పెట్టే ముందు. అలానే ఇడ్లీ పిండి కూడా నేను ఏం చేస్తానంటే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ రవ్వ మాత్రమే యాడ్ చేస్తానండి. రవ్వ అయితే మాత్రం అస్సలు ఎక్కువ యాడ్ చేయను. అది ఇంకా చిన్న చిన్న ఇడ్లీలాగా పెట్టేసుకోవడమే, నీట్గా వచ్చేస్తాయి అనమాట. అలానే ఒక సైడ్ వచ్చేసి కొబ్బరి చట్నీ చేశాను అనమాట. దీంతో కొబ్బరి చట్నీ అంటే అందులో కొంచెం పల్లీలు పుట్నాలు కూడా యాడ్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి నేను ఏ చట్నీ అయినా సరే కరివేపాకు అనేది చాలా ఎక్కువ యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే కరివేపాకు అనేది డైరెక్ట్గా తినాలంటే మనకు తినబుద్ధి కాదనమాట. ఇలా చట్నీల్లో అయితే మాత్రం మనకి మంచిగా అది ఫ్రై అవుతుంది కాబట్టి దాని టేస్ట్ అనేది అంత తెలియదు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత. అలానే ఇంకోటి వచ్చేసి రేపటి గురించి కూడా నేను కొన్ని ఏమైనా ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఉంటే అవి కూడా ఈరోజే ప్రిపేర్ చేసేసుకుంటాను. అంటే ఇప్పుడు స్ప్రౌట్స్ అవి ఉన్నాయంటే అవి అప్పటికప్పుడు కావు కదండి, అది ముందు రోజు ఒక 2 days ప్రాసెస్ పడుతుంది కాబట్టి అవి కూడా నేను ముందు రోజే చేసి పెట్టుకుంటాను. అలానే ఇంకోటి వచ్చేసి ఇడ్లీ పిండి కొంచెమే ఉందని పెసరపప్పు మార్నింగ్ లేవగానే ఒక టీ గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుని కొంచెం అల్లం ఉప్పు యాడ్ చేసి అది కూడా చిన్న చిన్న దోశల్లాగే వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకోటి వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి చుక్కకూర చేసాను. చుక్కకూర వచ్చేసి ఇందులో పప్పు అనేది నేను యాడ్ చేయలేదు, కొంచెం మాత్రమే ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు యాడ్ చేసి ఉల్లిగడ్డ టమాటా మంచిగా వేగిన తర్వాత ఈ చుక్కకూర కూడా యాడ్ చేసేసి సిమ్లోనే అలా పెట్టి వదిలేస్తే అలా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి నేను ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తానండి, ఆయిల్ అయితే మాత్రం ఎక్కువ యూజ్ చేయను. ఇది వచ్చేసి లంచ్ గురించి రైస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అన్పాలిష్డ్ రైస్ అనమాట. రైస్ అనేది నాకు డైరెక్ట్ ఊరి నుంచే వస్తుందండి. అలానే అందులో పౌల్ మిల్లెట్ అంటే గంట్లు అవి యాడ్ చేస్తానన్నమాట. గంజి అనేది కంపల్సరీ వంపుతానండి. స్కూల్ నుంచి పిల్లలు ఫస్ట్ రాగానే ఈవినింగ్ అందులో కొంచెం సాల్ట్ లెమన్ యాడ్ చేసి ఒక గ్లాసుడు గంజి అయితే మాత్రం కంపల్సరీ ఇస్తాను. ఇంకోటి వచ్చేసి లంచ్కి వచ్చేసి ఒక దాంట్లో చుక్కకూర, రైసు, పెరుగన్నము ఇలా ఇచ్చేస్తాను అనమాట. చాలామంది కర్రీ రైసు 2 కూడా కలిపి ఇచ్చేస్తారు. నాకు అలా అస్సలు పెట్టబుద్ధి కాదండి, అది ఎందుకో చప్పగా అనిపిస్తుంది పిల్లలకి. నేను అలా అయితే మాత్రం పెట్టను. అలానే వచ్చేసి రేపటి గురించి అని స్ప్రౌట్స్ గురించి అని ఉలవలు నానబెట్టాను అనమాట. ముందు రోజు నైటే నానబెట్టాను, ఈరోజు అది క్లాత్లో కట్టి పెట్టాను. ఇదంతా ఈరోజు పిల్లలు వెళ్ళిన తర్వాత నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, అలానే ఈరోజు ఫ్రైడే కదా దాని గురించి పూజ చేసుకోవాలని చెప్పి ఇల్లు అది నీట్గా అంతా సాఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా గడప దగ్గర నీట్గా చిన్న చిన్న డిజైన్స్ ముగ్గులు అవి పెట్టి, ఆ తర్వాత వచ్చి స్వీట్ ఫస్ట్ శుక్రవారం కదా స్వీట్ చేయకపోతే మంచిగా ఉండదని చెప్పి కొంచెం గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది చిన్నది గోధుమ రవ్వ, అది కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని నెయ్యిలో మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఆ పక్కన వాటర్ మసాలా పెట్టిన వాటర్ అందులో వేసేసి కొంచెం బెల్లం కూడా వేసేసి అలా సిమ్లో పెట్టి కుక్ చేసేయడమే అనమాట. మంచిగా ప్రశాంతంగా పూజ అయితే మాత్రం అయ్యింది. అంటే ఎర్లీ మార్నింగ్ చేయాలంటే కాలేదు, పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకున్నాను. థ్యాంక్ యూ.